వాళ్ళ మీడియాలో లేదా అనుకూల మీడియాలో తిప్పేసి ఎలక్షన్ పెడితే ఇప్పుడు 90 వచ్చేస్తాయి వైసీపీకి, టీడీపీకి 45, 50 వస్తాయి, జనసేన 10, 13, 14 వస్తాయి, ఏదో వాళ్ళ ఫిగర్స్ మరి ఏంటో. కరెక్ట్గా 2024 ఎన్నికలప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరుతోనో లేకపోతే రిజల్ట్ వచ్చే రోజు కూడా ఇట్లాగే వాళ్ళ ఏవేవో సంస్థలండి ఓవర్ నైట్ ఏవో పేర్లతో రాకెట్, బుల్లెట్, ఏవేవో పేర్లతో వచ్చేసి ఫిగర్స్ వేసేస్తారు, ఆ భ్రమంలో బతికేస్తారు. ముహూర్తాలు పెట్టి అదే టపాసులు పేల్చండి, ఏదో ముహూర్తాలు పెట్టేస్తారు, 9వ తారీఖు 11వ తారీఖు. ఇది మళ్ళీ అదే సేమ్ అవే ఫేక్ సర్వేస్. ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో అదే ఒకటి కాదు 2, 3 తిరుగుతున్నాయి. సో వీటి మీద యాజ్ ఎ సెఫాలజిస్ట్ మీ రిమార్క్స్ ఏంటి సార్? 2.5 సంవత్సరాలు అయింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పటికిప్పుడు ఏ పబ్లిక్ కూడా వచ్చి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒపీనియన్ అయితే చేయదు. ఎవరి బలాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఉండే బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది, కూటమికి ఉండే బలం కూటమికి ఉంటుంది. అయితే మేజర్ గా ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మీటింగ్స్ లో ఎమ్మెల్యేలు పనితీరు మీద ర్యాంకింగ్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు అనేది వాళ్ళకి ఎంత ఉంటది ఏంటనేది ఇంటర్నల్ ఇది. బట్ ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పిన ఏదైతే సర్వే ఉందో అది ఐఐటిఎన్స్ అని చెప్పి ఒక గ్రూప్ హల్చల్ చేస్తూ ఉంటది వాట్సాప్ గ్రూప్ లో. అందులో ఆత్మసాక్షి అని కూడా ఒక ఆర్గనైజేషన్ అనుకుంటా. సాక్షి వచ్చిందండి దాంతో పాటు మన తిరుగుతున్నది ఇంకో సాక్షి, అదేదో సాక్షి గుర్తు రావట్లేదు నాకు టైం. ఏమో నేను ఇన్ని దేశాల్లో పనిచేశాను, రాష్ట్రాల్లో పనిచేసాం, కానీ ఇంత బ్లైండ్ స్పాట్స్ ని మేము ఎక్కడ చెప్పలా. 2.5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుండగానే 112 స్థానాలు 85 నుండి 12 వస్తాయంటే అదేమి అంత ఈజీ టాస్క్ ఏం కాదండి. మీకు కూటమి రాష్ట్రంలో చేస్తుంటారండి. సరే మన వాళ్ళు ఎక్కడ చేశారో అసలు సర్వేకి దానికి ఒక శాంచిటీ ఉంటుంది, ఆ సంస్థకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ప్రాసెస్ ఉంటుంది, సర్వే పారామీటర్స్ ఏంటి, క్వశ్చనీర్ ఏంటి. ఓకే పోనీ చేశారని అనుకుందాం. 2.5 సంవత్సరాలకే పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, ఎంపీల పనితీరు, ఇటువంటి వాటి మీద చేస్తూ ఉంటారు. మూడ్ ఆఫ్ ది స్టేటో మూడ్ ఆఫ్ ది నేషన్. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి కదా సార్. ఎవరో తెలియకుండా ఓవర్ నైట్ పేరు పెట్టేసుకుని తెల్లారిపాటికి నంబర్స్ వదిలేస్తే ఇది ఎంతవరకు పద్ధతి? వీటి మీద ఏమి రెగ్యులేటరీ అథారిటీస్ ఏమి ఉండవారు? అవి కొంచెం వీటి మీద దృష్టి పెట్టాలి. లేకపోతే ఇది చాలా సార్లు మనం డిస్కస్ చేశాం కదా ఇంతకుముందు. అవును, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని గైడ్ లైన్స్ తీసుకురావాలి. ఈ పర్టికులర్ సర్వే ఏజెన్సీస్ వాళ్ళతో రిజిస్టర్ చేయించుకొని ఇప్పుడు నెంబర్ ఫెయిల్ అవడం సక్సెస్ అవడం అనేది నేను తప్పుపట్టట్లేదు, కానీ అసలు క్రెడిబిలిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్, క్రెడిబిలిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నిజంగా ఆ సర్వేలు చూసి ఇప్పుడు నాలాంటి ఏదైనా చెప్పాడు అనుకోండి, ఈయన ఇలాగనే చెప్తాడు అంటారు. అంతే కదా, అంటే మన ఒరిజినాలిటీ కోల్పోయే పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనమే భయపడుతుంటాం ఏదైనా డేటా ఇవ్వాలి, నెంబర్లు చెప్పాలి అని అంటే. సో ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి మష్రూమ్ ఆఫ్ కంపెనీస్ వచ్చి ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఏంటంటే ఈ పర్టికులర్ డెమోక్రసీతో ప్లే చేస్తున్నాయి అనేది నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. లేదండి బాధే కాదు, ఇవి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు, వీళ్ళు ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకటి వీళ్ళకి అర్థం కాని ఏంటంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. బూత్ లోపలికి ఓటేయడానికి వెళ్లే ముందు ఒక సర్వే ఏజెన్సీ అడిగితే ఒకటి చెప్తాడు, కానీ తను వేసే ఓటు వేరే ఉంటుంది. అది వీళ్ళకి అర్థం కాక ఇప్పుడేమి తమిళనాడు ఎగ్జాంపుల్, తమిళనాడు మొత్తం కట్టుకుని విజయ్కి 5 సీట్లు 10 సీట్ల కంటే ఎక్కువ రావని ఇచ్చారు. ఏమైంది? ప్రజలు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు. సో అందువల్ల తక్కువ అంచనా వేయొద్దు ఎవరిని కూడా. అదే సార్ అక్కడ మేము కూడా ఫెయిల్ అయ్యాం కదా. అదే అంటే ప్రదీప్ గుప్తా ఒక్కడే సక్సెస్ అయ్యాడు. అక్కడ విజయ్ అంచనాలను మేము కూడా తీసుకోలేకపోయాం. దానికి రీజన్స్ 100 ఉన్నాయనుకోండి. అది వేరే విషయం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనే అంశానికి వచ్చేటప్పుడు ఈ సర్వే ఏజెన్సీ ఏ విధమైన సర్వే చేసిందో నాకు తెలియదు కానండి. ఓవరాల్ గా పబ్లిక్ ఒపీనియన్ అయితే నేను చెప్పగలను. వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి వైసీపీకి ఏదైతే ఉందో వాళ్ళు వెల్ఫేర్ బ్రాండ్ ఇమేజ్ తో ఉన్నారు కాబట్టి కొంత ఉంటది. ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ళలో ఎంత సాధించినా కూడా ఏంటి అని అంటే ఇంకా అది కాలేదు కదా, ఇంకా ఇది ఇవ్వలేదు కదా, మహిళలకు 1500 ఇవ్వలేదు కదా అనేది ఒక వెల్ఫేర్ సెక్షన్స్ లో ఆలోచిస్తుంది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా, ఇవన్నీ ఉంటాయి. వేరే జెన్జెడ్ థాట్ మీకు ఈ రోజు కూడా చెప్తున్నానండి. ఏపీలో అన్డిసైడెడ్ ఓట్ షేర్ యావరేజ్ గా 18% ఈ రోజు ఉంది. 18%.
అంటే మీకు కొత్తగా వచ్చే ఓటర్లు ఇవి పర్టికులర్ ఈ మధ్య కాలంలో సిజేపీ మూవ్మెంట్ తర్వాత కొత్తగా ఉండే న్యూట్రల్స్ ఇంటలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే ఈ ఎడ్యుకేటెడ్ యూత్ ఏదైతే ఉంటుందో 18 to 35 ఏజ్ గ్రూప్ అనే వాళ్ళు ఏపీ స్టేట్ లో వస్తున్న ఇండస్ట్రీస్ ఏంటి, పెట్టుబడులు ఏంటి, రేపు భవిష్యత్తులో రాబోయే అవన్నీ స్టడీ చేస్తారులే. అయితే రవి, నా రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఈ సర్వేలు జరుగుతున్న తీరు, ఈ సర్వే సంస్థల నిగ్గుదేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఒకరోజు దాని మీద ఎక్స్క్లూజివ్ చర్చ మళ్ళీ ఒక్కసారి చేద్దాం.